రెండు తెలుగు రాష్ట్రాలు దేశం అంతా కూడా ఊగిపోతుంది రాజకీయ ఒత్తిడితో. కానీ ఒక సినిమాలో నేను ఈ మధ్య మన రామ్ గోపాల్ వర్మ గారి డైలాగ్లో నేను అందులో ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను. వ్యూహం శబదం అనే రెండు సినిమాలు వచ్చాయి. అందులో దేవినేని ఉమా క్యారెక్టర్ పనిచేశారు. మీరు కూడా పక్కా టీడీపీ వాళ్ళు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ తాలూకు ఔచిత్యాన్ని తెలుసుకుని అందులో వెళ్ళే ప్రయత్నం చేస్తాను తప్పండి. సో యాక్చువల్లీ నేను పలానా పార్టీకి సంబంధించిన అయితే కాదనమాట. నేను మానవతావాదిని అనుకోండి సార్. సో సొసైటీ అంటే నాకు ఇష్టం. మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. నాకు నలుగురు ఇష్టం. సొసైటీలో బ్రతికే మనిషిని, నాకు అందరితో పాటు మంచి చేసే వాళ్ళు ఎవరో వాళ్ళే నా పార్టీ అనమాట. అయితే నాకు తెలిసి దేవరామ గారు చూసుండొచ్చు నా సినిమా. ఆయన డెఫినెట్గా కోపం వచ్చే ఉంటుంది, వీటి సంగతి పడదామని కూడా అనుకుని ఉండొచ్చు. అమ్మగారు ప్రత్యక్షంగా నేను చెప్పింది ఏంటంటే, మీ పాత్ర తాలూకు ఏదైతే ఉందో డైరెక్టర్ నాతో అలా చేయించుకున్నారు. ఉంటే కానీ మా డైరెక్టర్ గారిని అడగడం మీరు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకేం లేదు. పాత్ర మాత్రమే చేశాను. అది రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈజ్ వెరీ డైనమిక్ సార్. వెరీ డైనమిక్ సార్. 3-4 కెమెరా సెటప్ ఎప్పుడు ఉంటుంది సార్. సపోజ్ నలుగురు ఆర్టిస్టులకి ఇద్దరు క్లోజ్లు, ఒకటి మాస్టర్, ఒకటి మిడిల్ పెట్టారనుకోండి సార్. నేనే సార్ ఇంకొకసారి చేద్దాం అన్నాను ఆ రోజున. ఇట్స్ గుడ్ శ్రీనివాస్ గారు, అంటే కొంచెం ఎక్స్ప్రెషన్ ఇలా చేద్దాం, అదే చేద్దాం అంటే ఆయన కావాల్సింది ఏదైతే ఉందో 4 మానిటర్ చేసుకుంటారు. చాలా స్పీడ్ అండి. ప్లస్ ఆర్టిస్టులు కూడా ఒక ప్రయారిటీ ఉంటుంది. అండ్ చాయిస్ ఆఫ్ టైమింగ్, డైలాగ్ మీరు ఓన్ చేసుకోండి శ్రీనివాస్. ఏదో ఒకసారి చెప్పండి, ఓకే కంటిన్యూ, మొత్తం సినిమా ఇదే కంటిన్యూ చేయండి, అంతే సార్, ఇంకేం లేదు. అంత బాగా చెప్పేవారు సార్. ఆర్టిస్టులు అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ గారు అంటే చేయడానికి ఇష్టపడతారు. ఆయన సెట్లో ఓ తిట్టే కొంతమంది అలా ఉంటారు సార్. పాపం కావాలని అందరూ. కానీ నాకు దేవుడి దయ వల్ల ఇంతవరకు తిట్లు తినలేదు సార్. ఆ విషయంలో చాలా పొగరగా చెప్తాను సార్ సమాధానం. ఇప్పుడు మీకు నేను వచ్చింది ఇప్పుడు వచ్చింది సార్. ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా. అంటే నేనైనా తప్పు చేసినప్పుడు సారీ సార్ ఇంకోటి చేస్తానని అంటే ఓకే నో ప్రాబ్లం చేయండి. సెకండ్ టేక్లో ఓకే చేశాను కాబట్టి ఎవరు తిట్టలేదు సార్. అలాగా సెకండ్ టేక్స్ 2-3 ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు నేను. అంటే హౌ బెస్ట్ ఐ కెన్ ఇది చేశాను. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అనేదేను, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అనేదానికి తేడా ఉంటుంది సార్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అనేది ఇంపాక్ట్ చాలా తొందరగా ఉంటుంది. అది అనలేదు అని సార్ కొంచెం నేను ఇలా అనుకుంటాను. మారుతి గారు సినిమా చేసినప్పుడు అదే వచ్చింది సార్. సార్ అది అరే అనే క్యారెక్టర్ అనమాట సార్. అంత ధైర్యం నాకు లేదు సార్. డైరెక్టర్ గారు ప్లీజ్ నేను అనలేదన్నా. మరి మీరు ఏమంటారు అన్నారు. బాబు ఏంటయ్యా అంటారు సార్. గో హెడ్ అన్నారు. సో అదొకటి. సో ప్రభాస్ గారితో నేను ఏంటయ్యా అని మాట్లాడే సందర్భం వచ్చిందంటే అంటే అదృష్టం సార్. సో డైరెక్టర్ గారు కూడా అవకాశం నాకు ఇచ్చారు సార్. అలాగే ఎవరితో తిట్టించుకోలేదు. వర్మ గారు డైనమిక్ సార్. ఇంకా ఆయన గురించి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంత ఇంకేం చెప్పట్లేదు. ఆయన గురించి ఆయన ఏమనుకున్నారో అది చేస్తారు సార్. మీరు ఏమనుకున్నా ఆయనకి అనవసరం, మేము బాధపడినా ఆయనకి అనవసరం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి రాబోతుంది అనుకుంటున్నారు. సో నేను అంటే జనరల్గా పాలిటిక్స్కి చాలా దూరం సార్. నేను మీ పదం కోసం చెప్తున్నాను. నేను ఛాన్సెస్ నేను విన్నది నాకు ఓటు జనరల్గా ఓటు హక్కు నాకు ఏపీలో లేదు. అందరూ మావాడు కాకినాడ ఆల్ ఏరియాస్ రిలేటివ్స్ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే 50-50 ఛాన్సెస్. భయంకరమైన రాజకీయ ఉత్కంఠ రేపుతోందండి. అసలు 4th, 5th, 3rd, 4th, 5th 3 రోజులు మనకి కాదు సార్. క్యాలెండర్లో 3 రోజులు తీసేయాలి. అది ఏమైనా కానండి, అది ఎవరో బయటకు రారని నా ఫీలింగ్ అండి. కానీ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠని మన ఛానల్స్లో కూడా మనం ఏ రోజు కాలేజీ అప్డేట్లు చూస్తూ ఉన్నాం సార్. ఏది జరిగినా అంటే మనం సంయమనం పాటించాలి సార్. ప్రజలకు మేలు చేసే సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పోనీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఎంతవరకు న్యాయం చేసాం మనం, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి, తప్పులు ఏమున్నాయి, సరిదిద్దుకుని అయినా వాళ్ళకి చేయాలి. ఇప్పుడు కూటమి వచ్చేసింది సార్. 100-150 సీట్లు వచ్చేసింది. ఏం చేయకూడదో తెలుసుకుని ఏం చేయలేదు అవన్నీ చూసుకుంటూ అవి చేయకుండా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ దిస్ సొసైటీ అనే దృష్టి పెట్టుకుని వీళ్ళు ముందుకెళ్తే వీళ్ళు ఉంటారు సార్. ప్రజలకు మంచి చేసేది ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా డెఫినెట్గా అభినందిస్తాను సార్. వన్ మోర్ థింగ్, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను నలుగురిని నేను సాటిస్ఫై చేయలేకపోవచ్చు సార్. ఇంట్లో 2-3 కూరలు ఎందుకు చేస్తాను సార్ మనం. నాకు కాకరకాయ ఇష్టం, నాకు మా వైఫ్కి. మా పిల్లలకి కాకరకాయ ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం ఏదో పప్పుచారు ఏదైనా పెట్టాలి కదండి, లేదు పప్పు టమాటా అన్నా చేయాలి కదండి.
సో ఒక మనిషి 100 మందిని సాటిస్ఫై చేయలేడు సార్. అలాగే జగన్ గారిని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, వాళ్ళు డెఫినెట్ గా 100 మందిని సాటిస్ఫై చేయలేదు సార్. కానీ వాళ్ళిద్దరు ఎగనెస్ట్ అనేది కొంతమంది ఉంటుంది సార్. కానీ వాళ్ళిద్దరు నిజంగా కూడా మహానాయకులు సార్. 100%. అది దేనికి ఎవరికి పోటీ తత్వానికి వాడు ఒకరు విజనరీ ఉండొచ్చు. నేనే చెప్తున్నాను సార్, 50-50 ఛాన్స్ అండి. ఎవరికి సాటి పోటీ ఉంటారు సార్. ఇద్దరు మహామహులే. ఈ మధ్యలో మీ తోటి ఇప్పుడు మీరు కళాకారులు కాబట్టి, మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ కాబట్టి, మీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా సార్ స్వార్థం ఉంటుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఈజ్ లైక్ మై బ్రదర్. సో అంటే మా అనేది ఒక మూవీ ఆర్టిస్ట్ సెషన్ అనేది ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు, మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు, ఇందాక మాధవి గారి గురించి ఎలా అయితే అనుకున్నాను, డెఫినెట్గా మా మాధవి గారు గెలవాలని అనుకుంటాను. సో అలా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావాలనే స్పృహ ఏదైతే వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో, నాకు చాలా హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ విన్నాను. ఆయన పర్సనల్ మనీ కొంతమందికి ఫార్మర్స్కి ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయి. బట్ రాజకీయ పరిజ్ఞానానికి సంబంధించి మిగతా వాళ్ళతో కంపారిజన్స్ అవన్నీ వాళ్ళు చేయకూడదు. మనం ఎవరి మేధస్సు వాళ్ళకు ఉంటుంది, ఎవరి పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. పూర్తి సపోర్ట్ చేశారని అంటే నేను అలా అనుకోవట్లేదు సార్. నేను సపోర్ట్ చేశానంటే మళ్ళీ రేపు పొద్దున ఆడ సినిమాలు తీస్తే నాకు వేషాలు రావు కదా. సో అంచేత సో వీళ్ళు వాళ్ళు ఎవరు వచ్చినా ప్రజారంజకంగా పరిపాలన ఉండాలి సార్. కానీ నిజమైన జర్నలిస్టు 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటే ఎలా రాటు తేలిపోయారో, ఎక్కడ జరగకుండా పాము తాగకూడదు, కర్ర విరగకూడదు, 2 ప్రక్రియలను ఎలా ఉంచాలనేది ఈయన చూసి నేర్చుకోండి. ఒక 3 రోజులు ఉంటుంది సార్. అదే చెప్తున్నారు. 4 తరగతి మాట్లాడుకున్నాం. మళ్ళీ సో మా పవన్ కళ్యాణ్ మాత్రం 100% రావాలని కోరుకుంటాను సార్. అది ఏ స్వార్థంగా ఇంకా చూశారు కదండి, ఈయన పవన్ కళ్యాణ్ పార్టీ, ఈయన మామూలుగా ఈయన చాలా అద్భుతంగా చెప్పాను అనుకున్నారు. కానీ ఈయన ఖచ్చితంగా కూటమి అభ్యర్థి. కూటమికి సపోర్ట్ చేసి ఆయన అక్కడ ఓటుంటే వెళ్ళి ఓటేసి దొంగ ఓటు కూడా వేసి వచ్చే బాబుకి ఈయన కూటమి అభ్యర్థి అని నేను నిర్ణయిస్తున్నాను. మీరందరూ నమ్మద్దు, మాత్రం ఎంతమాత్రం నిజం కాదు. మా పవన్ కళ్యాణ్ గారు రావాలి అంటే మా బ్రదర్ రావాలి. నా స్వార్థం ఫ్యామిలీ, మా ఫ్యామిలీ తరఫున నా స్వార్థం. ఎనీవే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.